నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గంపై పెద్ద పులి సంచరిస్తుంది అని అలజడి ఉదయగిరి మండల ప్రజల్లో కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం దుర్గం అటవీ ప్రాంతంలో ఆవు కలేబరాలు కలకలం సృష్టించాయి. సమాచారం అందుకున్న జిల్లా డిఎఫ్ఓ ఉదయగిరి అటవీ శాఖ అధికారులు పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి ఉదయగిరి దుర్గంపై ఆవు కలేబరాల సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆవును చంపింది ఏ జంతువో నిర్ధారణ కాలేదని, వైద్యాధికారుల రిపోర్టును బట్టి నిర్ధారించబడుతుందని, అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పొద్దున కూడా తినిపోయి అడుగుతారు వచ్చా జాలు ఏం కనపడలేదు సార్, అంతా రుద్దినట్టు అయిపోయింది నేలంతా. ఏం లేదు లోపల, ఒక్కరోజుగా తినేసిందబ్బా. నేనైతే ఏమి స్వామి నన్ను చెప్తారు కట్లు గిట్లు అన్ని గుళ్ళ ఎందుకు ఇక్కడ జరిగింది యుద్ధం దానికి ఎదుగో ఇక్కడి నుంచి లాక్కొచ్చింది. ఇదిగో ఇదిగో ఇక్కడి నుంచి లాగింది. అదిగో ఆ దారిని లాక్కొచ్చింది. చెత్త కాదన్నా, పెద్ద పుల్లే బా. ఒకరోజు కొట్టిందా, కొట్టి తిరిగిపోయింది, బుద్ధి తిరిగిపోయింది. ఇది ఎంతమంది వేసుకున్నారు? ఇదిగో ఎంతంతలో పాదలు 200 కేజీలు ఉంటే దానికి పైన ఇంకో 200 కేజీలు ఆగుతుంట. పట్టుకున్నది పట్టుకుని లాక్కుపోయింది, మొత్తం తినేసింది. అక్కడ పట్టుకోదు పూలు, అక్కడ పట్టుకోదు. ఇప్పుడు ఆడగాటు చేస్తా ఒకటి ఏమైంది, కర్ర కావాలి అంటే అది ఆడగా. ఫారెస్ట్ రేంజ్ ఆఫ్ ఉదయగిరి, నా పేరు కుమార్ రాజా. యాక్చువల్గా నిన్న ఈవినింగ్ క్యాటిల్ కింద ఒకటి జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిన్న రాత్రి రావడం వల్ల ఎవరు రాకపోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ డిఎఫ్ఓ గారు, తర్వాత వెటనరీ డాక్టర్ గారు మా సిబ్బందితో వచ్చి చూస్తున్నాము. ప్రస్తుతం అయితే అది డీకంపోజ్లో ఉంది బాడీ. అది అసలు ఏ యానిమల్ అనేది ప్రస్తుతం నిర్ధారణ చేయడానికి వీలవ్వట్లేదు. ఫర్దర్గా పోస్ట్ మార్టం చేసిన తర్వాత డాక్టర్ గారు రిపోర్ట్ ఇస్తారు, దానిపైన తర్వాత చర్యలు తీసుకుంటాం. క్యాటిల్ కిల్లు జరిగినదని చెప్పేసి సాయంత్రం సమాచారం ఉండడంతో నైట్ అందడంతో ఉదయం నుంచి వెటనరీ డాక్టర్ హెల్ప్ తీసుకొని మా సిబ్బందితో కలిసేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బాడీ అయితే డికంపోజింగ్ కండిషన్లో ఉంది. వెటనరీ డాక్టర్ గారు అన్ని పరిశీలించిన తర్వాత మేము కూడా నిర్ధారణ చేసుకొని తర్వాత వివరాలన్నీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పరిసర ప్రజానికానికి విజ్ఞప్తి ఏమిటి అంటే, అందరూ ఇది కొంచెం ఒక పర్యాటక ప్రదేశం కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఇక్కడ గుంపులుగా వస్తూ
మోస్ట్ ప్రాబ్లీ చాలామంది అవాయిడ్ చేయడమే నేర్చుకోండి. ఒకవేళ రావాలి చూడాలి అని అనుకుంటే మాత్రం గుంపులుగా వస్తూ ఫారెస్ట్ ఆఫీసర్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సూచనల మేరకు నడవాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ ఎస్వి రాఘవేంద్ర శర్మ. నేను వెటనరీ డాక్టర్ గండిపాలెంలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ నాకు రిపోర్ట్ అంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న ఒకటి యానిమల్ చనిపోయిందని చెప్పేసి ఆవు. ఈరోజు అందుకోసమే దాని పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడికి వచ్చున్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు చూసింది ఏంటంటే మొత్తం బాడీ మొత్తం డీకంపోజ్ అయిపోయింది. అది చూడడానికి ఆల్మోస్ట్ 3 to 4 days బ్యాక్ జరిగినట్టుంది. అది బాడీలో ఎటువంటి ఆర్గాన్స్ అవేమి దొరకట్లేదు. దానివల్ల పోస్ట్ మార్టం రిపోర్టు కంప్లీట్గా ఇవ్వడానికి కూడా ఆస్కారం లేకుండా ఉన్నది. సో కాకపోతే పైన ఉన్నటువంటి చర్మం మీద ఉన్నటువంటి గాయాలు వీటి ఆధారంగా చూస్తే మాత్రం సమ్ వైల్డ్ యానిమల్ అనేది అటాక్ అయినట్టు కొంత ఐడియా వస్తుంది. సో డీటెయిల్ రిపోర్ట్ అనేది రేపు మార్నింగ్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది.